Welcome to DRTSPR show. This is Dr. Tangella Shivaprasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to a special edition of another show. Elections to 190 parliament seats already completed. Kerala, Karnataka, Uttar Pradesh being major part of it. So, some other southern states to go on May 13th. Likewise, the entire country. More than 360 seats. 360 సీట్ల పైన ఇంకా ఎన్నికలకు పోవాల్సినటువంటి లోక్సభ ఎన్నికలు ఆవశ్యకత. దక్షిణాది రాష్ట్రాల్లో నిన్న మొన్న కేరళ చూసాం, కర్ణాటక చూసాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ముందు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ కూడా అయిపోయింది. కానీ అన్నిటికన్నా మూలం మొన్న కూడా మనం చర్చించినట్టు కేరళ, కర్ణాటకలో. ఎందుకంటే కేరళల వైద్యం గురించి మనం మొదటి చెప్పుకుంటూ వచ్చాం. ప్రభుత్వం చేసేటివి ముఖ్యమైనటువంటి కార్యం ఏందయ్యా, కార్యాలు ఏంటివంటే ప్రజలకు ఫస్ట్ భద్రత, ప్రజల ఓటర్ల లేక పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, వనరుల దోపిడీని ఆపడమే ఎన్నికల ఉద్దేశం. అందు గురించే మనము ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో కొనసాగడానికి ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటాం. అదే ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియని ఈ ఎన్నికలు మనము ప్రజాస్వామ్య పండుగ అంటాం. వి సే ఇట్స్ ది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. వి విల్ ట్రై టు ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్ టు ది Lok Sabha. 190 for Lok Sabha seats polls have gone. So another more than 360 we are supposed to elect now. But what is happening? The core issues, the governance depends on the core issues. We say elections are held only to protect our rights, safeguard our resources. Safeguard our rights or protect our resources, either way. Only for that matter we elect representatives. So we are a representative democracy. ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ ప్రతినిధులను మనము పంచాయతీ నుంచి లోక్సభ వరకు ఎన్నుకుంటాం. సో అట్లా ఎన్నుకునే దానిలో ప్రథమంగా సంక్షేమం చాలా ముఖ్యం. ప్రజల సంక్షేమం, దాంట్లో ఎటువంటి భేదభాదాలు లేకుండా రాజ్యాంగం అన్ని హక్కులు అందరికీ కల్పించి, మతాలకు కానీ కులాలకు కానీ ఎటువంటి వారికి విభేదం లేకుండా. సో దాంట్లో ప్రాథమికంగా మనం మొన్న కూడా చర్చించాం వైద్యాన్ని. కేరళ అసెంబ్లీ ఎటువంటి బిల్లు పాస్ చేసిందంటే వైద్యం అంటే మన జీవితం, మన చికిత్సా విధానం, మన నివారణ అన్నీ కూడా వారు ఏది చెప్తే అది చేయాలంటే నువ్వే టెస్ట్ చేసుకో అంటే టెస్ట్ చేసుకోవాలా, టెస్ట్లో ఏదో ఒకటి వస్తుంది. ఆ టెస్ట్లు ఎంతవరకు గ్యారీ అంటే కోర్టులు కానీ ఎవరు చెప్పేది లేదు, అన్ని ఆధారాలతో బయట పెట్టాం. ఆ టెస్ట్లో ఏదైనా వస్తే నువ్వు ఈ మంది వేసుకోవాలి, నువ్వు కొన్ని రోజులు బయట ఉండు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు వినకపోతే నిన్ను తిరగనీయరు. దాని అర్థం మొత్తం నీ కుటుంబాన్ని శాశ్వతంగా పక్కకు పడేసి కేవలం 10% మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ధనికుల చేతుల్లోకి ప్రజాస్వామ్యం పోవడం, ప్రజల ఆరోగ్యం పోవడం ఎంత విఘాతమో మనం పోయిన దాంట్లో. అందు గురించి ఎన్నికల్లో వైద్యం గురించి అటువంటి ప్రణాళిక చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని మనం నిలువెత్తిన చెప్పడం జరిగింది. వి టోల్డ్ హౌ దే ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ త్రూ ది హెల్త్ బిల్ విచ్ హ్యాస్ బిన్ పాస్డ్ బై ది కేరళ అసెంబ్లీ, wherein the right to life, health and treatment, everything will be there in the hands of just 10% of those capitalists who are going to rule and ruin democracy. That means our rights. But this doesn't become an election campaign issue at all. Surprising and shocking. నిజంగా బాధ వేస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందు గురించే మళ్ళీ ఇక్కడ ఇంకా మిగతా దాంట్లో జరుగుతుంది. కాబట్టి దీంట్లో విద్య అనేది చాలా ముఖ్యం. We said education is more important to understand such type of issues, damaging bills, ruining democracy. విద్య అనేది చాలా ఆవశ్యకత. ఎందుకంటే అటువంటి చట్టాలు తెచ్చే ముందు ప్రజలు అవగాహన చేసుకోవాలంటే వారికి విద్య అవసరం. ఆ విద్య అందరికీ అనువుగా ఉండాలి. ఆ విద్య కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు, మీరు గ్రామం నుంచి పట్టణం వరకు ఒకే రకమైనటువంటి, ఒకే శైలి అయినటువంటి, ఒకే రకమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో ఉండాలి కదా. అదే రాజ్యాంగం, అదే ప్రజాస్వామ్యం కదా. అటువంటి విద్య లేకపోవడం వల్లనే ఇటువంటి దొంగ చట్టాలు రావడం ముఖ్యం.
because there is the quality of education, the type of education should be one and equal right from rural to the cosmopolitan cities. Is that happening? No, there is a lot of discrimination. That is the reason why when such type of bills are passed, people are not able to understand. That is why education is more important. So what has happened to education? That is where I'm straight away questioning the great Nara Chandrababu Naidu, who professes himself to be the leader of all the leaders in India. అందుగురించే చంద్రబాబు నాయుడు గారిని వారు ఎంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు నేను ఇప్పుడు దేశంలో అందరికన్నా పెద్ద లీడర్ను నేనే, అంత అనుభవం ఉన్న లీడర్ను నేనే, మోడీ కూడా నా కింద వాడని మనం పోయినసారి వీడియోలు కూడా చూపించాం. వీ హావ్ షోన్ యూ వీడియోస్ ఆల్సో హౌ హీ వాస్ కాస్టిగేటింగ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షా, ఎవ్రీవన్ ఫర్ దట్ మ్యాటర్, స్టేటింగ్ దట్ హీ ఈస్ ది టాలెస్ట్ లీడర్. దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ హిమ్, వాట్ డిడ్ యూ డూ టు ఎడ్యుకేషన్ పాలసీ? మీరు ఏం చేశారు విద్యను? అటువంటి విద్య ఈరోజు ప్రజలను నిలువున చీల్చేసింది. ఎందుకంటే నాణ్యమైనటువంటి విద్య మీ పుణ్యమా అని చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎటైతే హైటెక్ సిటీ నేను కట్టిన అంటారు, దాన్ని కూడా మొత్తం బయట పెట్టేసాం. మీరు కట్టలేదు, మీకు సంబంధం లేదు. ఆ హైటెక్ సిటీ ఐటీ టెక్నాలజీ ద్వారా మీరు లాభం పొందుతున్నారు అని ఆధారాలతో పెట్టి మిమ్మల్ని ఛాలెంజ్ కూడా చేసాం. రండి మనం చర్చిద్దాం. ప్రజాస్వామ్యం కదా, చర్చించాలి కదా. వీ హావ్ ఇన్వైటెడ్ యూ ఆల్సో. హౌ యూ ఆర్ ట్రైంగ్ టు టేక్ ద అంబ్రేజ్ ఆఫ్ IT development, but it is for your self-development. How you have utilized the IT technology policy, which was passed way back, and Hyderabad had ECL in 1965 itself. You did nothing but you exploited to grow more and more, and using that money, we said you are doing politics. We have challenged and we have demanded that you come and discuss, because we have nothing against any community or any party, anyone. Because these issues are dealt as per rule of law, constitution, and invoking evidential act. No enmity against individuals, nor animosity against any party or organizations. అంశానికి చట్టం, రాజ్యాంగం ఆధారమే. వ్యక్తిగత వైరాలు, పార్టీల సంఘాల పట్ల శత్రుత్వం లేనే లేదు. మాకు కావాల్సింది అక్కడ టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అన్ని పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ప్రజలకు వారు మేలు చేసే విధంగా ఉండాలి. మీరు ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించి పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందించాలా. ఎక్కువ పార్టీలు ఉంటే ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్య ముసుగులో, డబ్బుల మైకంలో మీరు తెచ్చినటువంటి చట్టాల ద్వారా అసమానతలకు ప్రజలు లోనవుతే దాన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? అందుగురించి విద్యను తీసుకున్నాను ఈసారి. మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీరు తెచ్చినటువంటి విద్యా విధానం ఎక్కడి నుంచి? మామూలు లెవెల్ నుంచి, బేసిక్ లెవెల్. మీరు ఏం చేశారు? ఇంటర్మీడియట్ విద్యను మీరు అప్పనంగా చైతన్య, తర్వాత నారాయణకు అప్పచెప్పడం నిజమా కాదా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా మీరు అందరు చెప్పాలి. ఒకటే కులం, కమ్మ కులం ప్రాతినిధ్యం. దాంట్లో కొందరు, అందరూ కాదని మీకు పోయినసారి కూడా చూపించాను. ఏ విధంగా కమ్మ ఎన్ఆర్ఐలు వస్తే, మీరు వస్తే అవతలు వస్తారు. కానీ మీరు వచ్చే ముందు మీరు మిగతా వీడియోలు అన్ని ప్లే చేశాను. ఆయన ఏమేమి చేశాడో, హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు ఏమేమి చెప్పిందో చట్టరీత్యా ఆధారాలతో మీకు చూపించాను. వాటన్నిటి గురించి మీరు జవాబు చెప్పి రండి. ఆ రోజు మోడీని ఏమన్నాడు, మళ్ళీ ఈరోజు మోడీ సంకలు ఎందుకు పోయాడు, ఆంధ్రప్రదేశ్కి ఏం మేలు జరుగుతుంది? అది ఇద్దరిని క్వశ్చన్ మనం వైఎస్ఆర్సీపీ కూడా ఎదగొచ్చు. వైఎస్ఆర్సీపీని అంత తెలుగుదేశం పార్టీని కూడా మనం ప్రశ్నించినాం. ఏది ఐటీ ఎందుకు మదనపల్లి ఆ ప్రాంతంలో మీరు డెవలప్ చేయడం లేదని. సో ఈరోజు కూడా ఏ పార్టీ అయినా ఎదగొచ్చు. కానీ మీరు చేసే చట్టాలు ప్రజాహితంలో ఉండాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి. అది వర్తమానే కాదు, భవిష్యత్తులో కూడా వారికి మేలు జరగాల. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మనం తెచ్చుకున్నటువంటి ఈ ప్రాతినిధ్య చట్టాలు మేలు చేస్తాయి. లేకపోతే ఈరోజు చూడండి అసమానతలు. చంద్రబాబు నాయుడు గారిని అదే ప్రశ్నిస్తున్నాం. మీరు బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ ప్లస్ 11 and 12 అంటాం మనం. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్. ఆ సమయంలో మీరు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మీ కుల వ్యవస్థ దగ్గర పెట్టుకొని మీరు చైతన్య, తర్వాత నారాయణను తీసుకురావడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కుప్పగూలడం నిజమా కాదా? కుప్పం లాంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో రావడం నిజమా కాదా? తద్వారా ప్రభుత్వ రంగంగా ఉండేటువంటి జూనియర్ కాలేజీలు మటుమాయం, ఎయిడెడ్ కాలేజీలు నాశనం. ఆ రోజు విద్య వ్యాపారం కాదు అనేది ఈ రోజు వరకు కూడా అదే ఉంది. ఆ నేపథ్యంలోనే చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులైన వారు, వారికి ఉద్యోగం రాకపోతే వారందరూ కలిసి
చిన్న చిన్న కాలేజీలు నడుపుతూ విద్యను పేదల నుంచి మొదలుపెట్టి ఉన్నవాడి వరకు ఒకే విధమైనటువంటి విద్యను అందించే విధానాన్ని కొనసాగించుతున్న వేళ మీరు మొత్తం ప్రైవేటీకరణ 11వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ ప్రైవేటీకరణ చేసి చైతన్యను నారాయణకు మొత్తం లక్షలాది మంది పిల్లలను అప్పజెప్పడం నిజమా కాదా? ఆ దెబ్బతోనే మొత్తం ప్రభుత్వ రంగ విద్య ఇంటర్మీడియట్ విద్య మొత్తం కుప్పగూలడం అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు? అటువంటి విద్య మీరు ఊర్లలో కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు మాయం, లేదంటే అక్కడ తరగతులు జరపబడవు, ఎందుకంటే అక్కడ లెక్చరర్లు ఉండరు. ఉన్న నాణ్యతమైనటువంటి విద్య లేని పరిస్థితి ఈ చైతన్య నారాయణ కాలేజీలు వచ్చిన తర్వాత వారు నలుమూలలా వ్యాపించి, ఎందుకంటే బ్రాంచెస్ పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది విద్యా వ్యాపారం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ ఎంటిటీ. There is no question of commercialization of education. Then how did you allow Narayana and Chaitanya to expand with branches by killing the spirit of government junior colleges, aided colleges, and those unemployed who have just started colleges to impart education while just surviving? You have taken care of all those colleges. Instead of branches, you have taken care of those, and you expanded, you allowed expansion of Chaitanya and Narayana, killing the spirit of education. Till that time, it was government aided, wherein the poorest of the poor, SCs, STs, communities, BCs, minority, everyone used to go to the same college, same type of education. Yes, మిమ్మల్ని ఒకరిని అనడం లేదు, కానీ మీరు పెద్ద ఎత్తున చైతన్య నారాయణ తెచ్చిన తర్వాతనే విఘాతం కలిగిందా లేదా? మేము కూడా మేమేదో తప్పు చేయడం లేదని చెప్పడం లేదు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు మంచి విద్య కావాలని ప్రైవేటీకరణ అక్కడికి పంపడం ద్వారానే ఇది కష్టకాలాలు మొదలైనవి. విపరీతమైనటువంటి ధనం వారు ఈరోజు లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, అంటే అది మీ పుణ్యమా కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు వచ్చిన తర్వాతనే కదా ఇంత విధ్వంసం జరిగింది అని చెప్పడానికి నేను ఏమి ఇది కావడం వెనకంజ వేయడం లేదు. అటువంటి విద్య ద్వారా మీరు చిన్నపిల్లల మనస్తత్వాన్ని, ఉన్నోడు లేనోడు, వీడు ఇంటెలిజెంట్ కాడని, రెసిడెన్షియల్ డబ్బులున్నోడు రెసిడెన్షియల్ అని, లేదంటే వాని పక్కకు పడేయడం, తద్వారా అసమానతలు మీరు విద్యారంగంలో తీసుకురావడం ద్వారానే బడుగు బలహీన వర్గాలు, ఊర్లలో ఉండే పేద విద్యార్థినులు వారందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు దూరం కావడం మొదలుపెట్టింది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కాదా? అట్లా వారు దూరం అవడం వల్ల ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కేవలం ఈ చైతన్య నారాయణ నుంచి వచ్చిన వాళ్ళే కావడం ఈరోజు దానికి కొసమరపా కాదా? అటువంటి వాళ్ళే ఈరోజు బయటికి పోయి ఎన్ఆర్ఐలుగా వేరే విదేశాలకు పోయి వారు సంపద సృష్టించి ఆ సంపదను తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికల్లో వాడి అదే విధానంగా వారు మార్చేసి కుల రాజకీయాన్ని మీరు చేస్తూ ముందుకు పోవడం ఎంతవరకు కరెక్టు సబబు అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గారు, మీరు తప్పు ఉంటే మీరు నా ఛానల్కి షోకు రావచ్చు. నా నంబరు 9440465339. మీరు ఎవరైనా ఆధారాలతో నాకు వాట్సాప్ పంపండి, అవి తీసుకొని మనం చర్చిద్దాం. ఎందుకంటే చర్చనే ప్రజాస్వామ్యానికి ఒక కొసమెరుపు. ఆ పారదర్శకత, జవాబుదారితనం మన చర్చల ద్వారానే వస్తుంది. We can debate, discuss and differ. That is the beauty of democracy. I invite everyone who wants to differ with me. Is it not true that after Chaitanya Narayana, you have discriminated education, quality education, wherein the rural and urban divide happened, and even in urban, those who have money, they had got quality education, and those who did not have money, they were put to different sections in a different way. These Narayana and Chaitanya, they have engulfed all the other private institutions. They are not supposed to have branches. What did they do? They have taken care of all those existing other institutions, aided, unaided, and the label is Chaitanya and Narayana. But when you go and apply for enrollment, it is shown as a different college. Is it true or not? Is it not just commercial? మీరు వాళ్ళను చేర్చుకునేటప్పుడు అంత బ్యానర్ అంతా చైతన్య నారాయణని ఊర్లలో కూడా పంపించారు. మీరు ప్రతి స్కూల్ కూడా వ్యాపారాన్ని మీరు పెట్టి రిప్రజెంటేటివ్స్ని పెట్టి
మీరు ఒక వ్యాపారాన్ని ధోరణి తీసుకొచ్చి పిల్లలను చేర్చుకోవడం ద్వారా బ్రాంచెస్ ఉండొద్దు కాబట్టి అదే కాలేజీ పేరు మీద వాళ్ళని అడ్మిషన్లు ఇప్పించి మీ చైతన్య నారాయణ పేరు మీద రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా ఇంతమంది రాశారు, మాకు ఇన్ని ర్యాంకులు వచ్చి చెప్పిన తర్వాత కూడా విద్యాశాఖ ఎటువంటి చర్యలు మీ మీద తీసుకోలే. ముఖ్యమంత్రులు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వారికి కూడా లక్షల కొలది రూపాయలు అప్పజెప్పడం ద్వారా అప్పనంగా ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఈ రోజు వరకు ప్రశ్నించలేరు. అటువంటి చైతన్య నారాయణ ఇంటర్మీడియట్ విద్య తీసుకురావడం వల్ల మీరు ఊర్లో ఉన్న పిల్లలకు, పట్టణంలో ఉన్న పిల్లలకు విభేదాలు సృష్టించి విద్యలో నాణ్యత లేని విద్యను ఊర్లలో ఉన్న వారికి, పట్టణాల్లో మళ్ళీ సంపన్నులైన వారికి మంచి విద్యను అందించడం ద్వారా వాళ్ళందరూ ఎన్ఆర్ఐలను చేసి బయటికి పంపించి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు కావడం నిజమా కాదా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అటువంటి విద్యను అభ్యసించి వాళ్ళు పోయి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఇదే కుల రాజకీయాన్ని చేయడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఇప్పుడు 2 పత్రికలు 10 లక్షలు ఎక్కువ ప్రచురిస్తున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎందుకు మాట్లాడడం లేదు? విధానాలపై ఒక పార్టీకి తొత్తులుగా వారు మారి ప్రచారం చేస్తున్నప్పుడు దాంట్లో ఏముంది అన్న తర్వాత తెలుసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఉందా లేదా? ఎందుకంటే ఇక్కడ విద్యను ఈ విధంగా నాశనం చేసి ప్రజలకు అవగాహన లేని విధంగా, ఆలోచించే శక్తి కోల్పోయే విధంగా వారు ఈరోజు సమాజాన్ని రూపు మార్పడం కరెక్టా కాదా? అటువంటి కుల రాజకీయం, అటువంటి విద్యలో విభేదాలు సృష్టించినటువంటి వైనం అందరూ అడగొచ్చు, అయ్యో ఆ పాతకాలం గంటా శ్రీనివాసరావు పేర్లు తీసుకుంటానొచ్చు, వారు పోర్టు డాష్ డాష్ అంటారు. ఇక్కడ నారాయణ ఆయన కూడా కాపు సమాజానికి, కానీ వాళ్ళ భార్యలు వాళ్ళంతా కమ్మ సమాజానికి, కానీ వాళ్ళందరూ బెనామీలా కాదా చంద్రబాబు నాయుడు గారికి? నేనేం చెప్పడం లేదు, ఇప్పుడు చట్టపరంగా వారు అన్ని దానిలో ఇరుకుతా ఉన్నారు కదా, నేనేం చెప్పడం లేదు, అవన్నీ ఉన్నాయి కదా. ఈ బెనామీ వ్యవస్థను తీసుకొచ్చి పైకి మచ్చకు అది చూయించి మొత్తం ఒక కమ్మ సామాజిక వర్గం విద్యను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, అదేవిధంగా మొత్తం సినిమా హీరోలు కూడా చూడండి, సినిమా మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం నిజమా కాదా? వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళే పెద్ద ఎత్తున అప్పుడు మెడికల్ కాలేజీలు సృష్టించి బయటికి పోవాలన్న సంపన్నులు ఆ చైతన్య నారాయణలో చదివిన వాళ్ళే పోవడం తప్ప ఎన్ఆర్ఐలుగా పోయి అంతకుముందు ఎక్కడ చదివినా వాళ్ళు పోయేవారు. కానీ ఈ 2 కాలేజీలు వచ్చిన తర్వాత నుంచి మీరు బేరీజ్ వేయండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, చర్చిద్దాం రాండి. ఈ కుల అసమానతల వల్ల విద్యలో కానీ వైద్యంలో కానీ ఎన్ఆర్ఐలుగా కానీ వారు అభ్యసించి అక్కడికి పోయి వాళ్ళు బతకడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదలు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కులాలు మొత్తం అణిచివేయబడ్డాయా కాదా? ఆ అణిచివేత ధోరణి ఎంతవరకు కరెక్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా. తప్పైతే క్షమించి మీరు నా షోకు రావచ్చు, నన్ను తప్పని నిరూపించాలి. మీరు చాలా ఆధారాలు ఉన్నాయి, అన్ని బయట పెడతా ఒకటి మనం చట్టపరంగా చర్చిద్దాం, ఆధారంగా రాజ్యాంగబద్ధంగా చర్చ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ఎవరైనా రావచ్చు. మచ్చకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా తీసుకుందాం, మళ్ళీ చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీకి నేను ప్యాంప్లెట్ గాను, మిగతా వాళ్ళలాగా 2 పత్రికలు ప్యాంప్లెట్లు అయినాయి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతుంది, నిద్రావస్థలో. వీఆర్ నాట్ ప్యాంప్లెట్స్ అండ్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వైఎస్ జగన్ కేసెస్. లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, వెదర్ ఇట్ ఈస్ అసెట్స్ కేసెస్ or in regards to his Baba is killing also, we are not bothered, because rule of law is one and the same for everyone. Again, I am making it very stringently clear, we are not here to support anyone. We want people to be enlightened. ఇక్కడ మేము ఈ పార్టీకి ఆ పార్టీకి వత్తాసు పలకడం, వారిని తప్పు చూపించడం, బ్లాక్మెయిల్ చేయడం కానీ కాదు. స్వతంత్రంగా పనిచేసేటువంటి డిఆర్టీఎస్పీ ఛానల్స్ ప్రజలను, ఓటర్ మహాశైలను, పౌరులను, ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి వారికి సరి అయిన సమాచారం ఇస్తే వారే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అటువంటి దాంట్లో ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ ఆధ్వర్యంలో ఆ విధంగా చైతన్య నారాయణ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున లాభం పొందినరా లేదా? తద్వారా సంపన్నులైన వారు ఎవరు? మంచి విద్యను అభ్యసించిన వాళ్ళు ఎవరు? మీరు చైతన్య అండ్ నారాయణ పెట్టిన తర్వాత ఇంటర్మీడియటే కాదు, స్కూల్లో కూడా మళ్ళీ అప్పుడు గౌతమ్ ముగ్గురు ఇంటర్మీడియట్ విద్య వాళ్ళదే, స్కూల్ వ్యవస్థను మొత్తం కూడా కుప్పగూల్చి స్కూల్లో కూడా ఇప్పుడు వాళ్ళే అన్ని చోట్ల కాలేజెస్ ఉన్నాయా లేదా? ఇక్కడనే కాదు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్వారా మొత్తం దేశం అంతా కూడా ఆ రోజు విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత మీదే కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈజ్ ఇట్ నాట్ యూ హూ హ్యావ్ మేడ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ కమర్షియల్ కమోడిటీ, ఫండింగ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఫండింగ్ one caste? Is it not true
That is how they have spread their tentacles in education, not in intermediate, even after that school, including Gautam, and then engineering colleges and medical colleges also under their control. And many NRIs who have gone, they are all from Chaitanya and Narayana after these institutions were started. Is it right or wrong? I am ready to debate. That is how you have discriminated. Your discrimination education has created its total divide amongst communities in Andhra Pradesh. And the same happened to entire India. So for that, you have to take the blame. So that is why I'm giving you one example. Straight away, one example. I'm not bothered about YS Jagan's assets case or that homicide of in his family in Kadapa. And we are not bothered. Let law take its own course. But I'm giving you an example what is happening in Andhra Pradesh. That combined Andhra Pradesh, how they have divided education and health, I've given you. And how education has become very costly. And who have become richer by starting these educations? Are they not benamis of Chandrababu Naidu garu? ఎవరు సంపన్నులయ్యారు? ఈ చైతన్య నారాయణ కాలేజీలు పెట్టి, దాని తర్వాత గౌతమ్ను పెట్టి, దాని తర్వాత స్కూల్లో కూడా ఆ స్కూళ్ళు అవే పెట్టుకొని ఎవరు సంపన్నులయ్యారు? మొత్తం తీయండి. మీరు ఈ చైతన్య నారాయణ తెచ్చిన తర్వాతనే మొత్తం ప్రైవేటీకరణ అయ్యి ఎవరు సంపన్నులైనారు? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఆ డబ్బు పెట్టి ఎవరు రాజకీయం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చర్చించడానికి నేను తయారున్నా. మచ్చకు వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ఆయన రెడ్డి అంటారు, ఆయన క్రిస్టియన్ రెడ్డి, ఆ రెడ్డి తర్వాత ఆయన తన సామాజిక వర్గాన్ని అందరినీ ఒప్పించే ఈరోజు వైఎస్ జగన్ క్యాబినెట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు చర్చిద్దామా చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా వైఎస్ జగన్ పెట్టినటువంటి కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎంతమంది కాపులు ఉన్నారు అంటే రెడ్లు ఉన్నారు, మీరు చర్చిద్దాం రండి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, చర్చించడానికి మీరు రెడీ ఉన్నారా? ఆయన తన సామాజిక వర్గానికి దూరమైన ఒప్పించి వాళ్ళని మెప్పించి పాలన అందరికీ బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ ఒకే విధంగా ఉండాలనే పాలన, విద్యలో కూడా ఆయన నాణ్యత తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇది ఇంగ్లీష్ అనేది అందరికీ రావాలి, వారికి అందరికీ పేద పిల్లలు కూడా అభ్యసించాలని చేస్తే ఆ రోజు మీరు ఏం చెప్పారు? ఆ సంపన్నులైన వాళ్ళు కేవలం వాళ్ళే, ఆ కులం వాళ్ళే శాసించాలి, ఆ కులం వాళ్ళే బాగుపడాలి, మిగతా కులాలందరినీ తొత్తులుగా పెట్టుకోవాలి, మనం పాలన చేయాలనే దానికి స్వస్తి పలకడం వైఎస్ జగన్ చేసినటువంటి ఒక మంచి ఉదాహరణ ఈరోజు దేశం ముందర ఉంది. అది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ అండ్ ఐఎమ్ స్టిల్ స్టేటింగ్ దట్ whether it's assets case or homicide case in Kadapa in his relations, let law of the land take its course. But what I am trying to impress you is, did he not convince his own community, Reddy community? And how many ministers are there of Reddy community or SCs, STs, BCs, minorities in his cabinet? And how many chairmen in different organizations are there? If you just go through that, you will understand. And education also, he has simplified, he has seen to that English or whatever it is, which is in the reach of only higher communities. Now he has made that compulsory, that government also should have the same quality of English teaching in every school, including Telugu and everywhere. Is it not good? Because it is the basic education. That is where wisdom gets personified. That is where when laws are passed in the assembly or in the parliament, people will be able to judge. That is why they could not judge. They are not able to judge. Don't you think this should be an eye-opener for the entire country? That is why now I am challenging Chandrababu Naidu garu. రండి, ఏపీలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు, ఏపీలో ఎన్నికలు సమీపించాయి రోజులు అంటే ఇప్పుడు నేను అది 13వ తారీఖున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే సామాజిక వర్గాల వారిగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంది. సామాజిక వర్గాల వారిగా ఓట్లు, కాపులు, బలిజలు మీ స్క్రీన్ మీద ఉన్నాయి 52,07,091. మీరు ఎంతమంది కాపులను, బలిజలను మీరు తెలుగుదేశం ద్వారా లబ్ధి చేకూర్చారు? కేవలం బీసీలు అని చెప్పి మీరు కమ్మ సామాజిక వర్గాన్ని మీరు పెంపొందించుకుంటూ ఈ పార్టీ మాదైన ఎన్ఆర్ఐలు వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, ఎవరు ఎన్ఆర్ఐలు అంతా బయటపడ్డది కదా, పోయిన షోలో కూడా చేశాం, ఛాలెంజే చేస్తా ఉన్నాను మిమ్మల్ని. మీరు కమ్మ సామాజిక వర్గంగా తెలుగుదేశం పార్టీ వారు ఏ కాపులను, ఎంత శాతం కాపులను, బలిజలను మీరు ఆ మీ కులానికి చెందిన వారిగా వారిని అభివృద్ధి చేశారు? మీరు రండి, లెక్కలకు రండి చంద్రబాబు నాయుడు గారు. Let us discuss caste wise on the same level of Khamma community, NRIs and all those business Chaitanya or Narayana, whether it is junior colleges, schools or educational institutions. What is the percentage
of Kapus or Balijas you have developed? Is it to the same extent? అదే సామాజిక వర్గం వారిగా మీరు వారిని అభివృద్ధి పరిచారా? రాజకీయంగా, వ్యాపార పరంగా, అన్ని విధాల సామాజిక పరంగా, విద్యాపరంగా కూడా ఛాలెంజ్ చేద్దాం. అదేవిధంగా ఎస్సీ మాల 35,46,788 35,46,748 ఎస్సీ మాల. ఆర్ దే డెవలప్డ్ ఆన్ పార్ విత్ ది కమ్మ కమ్యూనిటీ? మీరు మీ కమ్మ సామాజిక వర్గం ద్వారా, మీ సంపన్నుల ద్వారా, మీరు మీ బాలకృష్ణ గాని మీరు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందారో ఆ విధంగా ఎస్సీ మాలా వర్గీయులు అభివృద్ధి చెందారా ఆంధ్రప్రదేశ్లో? ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు, రండి చేయండి. రెడ్డి సామాజిక వర్గం 26,69,029. వీరిని కూడా మీ కులానికి సంబంధించిన వారి విధంగా అభివృద్ధి చేశారా మీ కాలంలో? మాదిగలు 25,85,725. వీరిని మీ కమ్మ సామాజిక వర్గం వారిగా సామాజికంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి చేశారా? యాదవ సామాజిక వర్గం 25,54,037. వీరిని కూడా మీ కమ్మ సామాజిక వర్గం కానీ, మీకు బెనామీలుగా ఉన్న వారి విధంగా కానీ విద్యాపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వీరు మీలాగా అభివృద్ధి చెందినారా, చేశారా చంద్రబాబు నాయుడు గారు? కమ్మ సామాజిక వర్గం 19,87,911. దీంట్లో కూడా మళ్ళా మంచి కమ్మాలు. ఇక్కడ ఎందుకు ఇది తీసుకొస్తా ఉన్నానంటే, హైదరాబాద్లో మన ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా రేవంత్ రెడ్డి చేయడం లేదు. ఏ విధంగా వారు తమరి గాని భూమిని దొంగ పేపర్లు సృష్టించి వారు సంపన్నులు అవుతున్నారో, వేరే భూమిని ఆక్రమించి, అదేవిధంగా మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని కూడా 19,87,911. వీరు మొత్తం మీకు అనుగుణంగా ఉన్నటువంటి మీ సామాజిక వర్గంలో మీ కొందరు మీ కుటుంబీకులు కానీ, మీ బెనామీల లాగా మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని కూడా మీరు అభివృద్ధి చేశారా? అయితే లెక్కలు తీసుకురండి, చర్చిద్దాం, తీసుకురండి. మళ్ళీ ముస్లింలు 23,84,492. వీళ్ళను మీ బెనామీలు కానీ, మీ కమ్మ సామాజిక వర్గం మీకు దగ్గర ఉండేవాళ్ళు, మురళీమోహన్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, రమేష్ కావచ్చు, మిగతా ఈ విధంగా గంట అక్కడ కావచ్చు, కోస్టల్లో ఇక్కడ నారాయణ గారు, చైతన్య, ఆ విధంగా వీళ్ళు విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అభివృద్ధి చెందారా? ఎంతమంది వీళ్ళు కూడా బయటికి పోయి మీలాగా ఈ సంపన్నులై ఈరోజు తిరిగి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు? ఉత్తరాంధ్ర కాపులు 15,18,044. వీరు కూడా ఉత్తరాంధ్ర కాపులు మీ సామాజిక వర్గం లాగా, మీ బెనామీలాగా చంద్రబాబు నాయుడు గారు వీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినారా? చర్చిద్దాం రండి. వైశ్యులు 13,41,478. వీరు కూడా మీ సంపన్నులు అయినటువంటి మీ సామాజిక వర్గం లాగా అభివృద్ధి చెందారా? బోయా వాల్మీకి 9,69,868. వీరు కూడా మీతో పోలిస్తే ఆ అభివృద్ధి చెందినారా? మత్స్యకారులు 15,74,865. వీరు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందారా? చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చర్చిద్దాం రండి. కొప్పుల వెలమ 9,65,814. పద్మశాలీలు 9,64,351. ఈ సామాజిక వర్గాలు మీ కులం పరంగా కానీ, మీ బెనామీల పరంగా కానీ అభివృద్ధి అన్ని కోణాల్లో చెందినారా? మీ పాలనలో మీరు చాలా అనుభవం గల లీడరు, దేశంలోనే మీరు మోడీ కన్నా పెద్ద లీడరు. చర్చిద్దాం రండి. గౌడ్లు 19,78,866. రజకులు 8,41,457. వీరు కూడా మీ కులానికి సమాంతరంగా అభివృద్ధి చెందారా? ఎంతమంది చెందారో చర్చిద్దాం రండి. బ్రాహ్మణులు 7,41,655. వడ్డెర్లు 5,54,657. వీరు కూడా మీకు కులంలో ఉన్నటువంటి సంపన్నుల విధంగా సంపన్నులు అయినారు కదా, మీ దగ్గర కానీ, మీ కులం వారు కానీ, మీ బెనామీలు కానీ, ఆ విధంగా వీళ్ళు అభివృద్ధి చెందినారా? ఈ సవాలు స్వీకరించి మీరు చర్చించడానికి తయారా? మీ హయాంలో మీరు చర్చించినారా? నాయి బ్రాహ్మణులు 4,15,520. క్షత్రియులు 4,12,579. ఎంతమంది, ఎంత శాతం ఈ సామాజిక వర్గాల నుంచి మీ లెవెల్లో, మీ బెనామీల లెవెల్లో అభివృద్ధి చెందినారో చర్చించడానికి మీరు తయారా?
అదేవిధంగా కాలింగులు 3,57,070, క్రిస్టియన్లు 3,15,320. ఇది వీరు కూడా ఎంత శాతం వీళ్ళలో మీ లెవెల్లో అభివృద్ధి చెందినారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చర్చించడానికి మీరు తయారా? అదేవిధంగా యానాదులు 3,09,193, కురుబ 5,34,232, కంసాలి 2,75,691, గవర్లు 2,62,436. ఈ సామాజిక వర్గాలు మీ హయాంలో ఎంత అభివృద్ధి చెందారు? అన్ని కోణాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీరు తయారా? ఇదే విధంగా ఈ కులాలు ఇప్పటివరకు నేను చెప్పిన కులాలు మీ హయాంలో ఎంత శాతం అభివృద్ధి చెందారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత శాతం అభివృద్ధి చెందారో ఈ లెక్కలతో పాటు మనం చర్చించడానికి మీరు తయారా? అదేవిధంగా కుమ్మరి 2,52,127, ఉప్పర్లు 2,36,506, దూదేకులు బీసీడీ అంటాం వీళ్ళ 2,25,011, ఎరుకల 2,14,604, పొలినాటి వెలుమలు 2,02,840, ముత్తరాసి ముదిరాజ్ అంటాం 1,83,718, సుగాలి 1,73,506, భగత 1,65,630. ఈ సామాజిక వర్గాల్లో ఎంత శాతం మీ హయాంలో అభివృద్ధి చెందారు? మీలాగా మీ కులంలాగా మీకు దగ్గరుండే కులస్తులలాగా మీకు దగ్గరుండే బెనామీల మాదిరిగా అన్ని రంగాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాల వారు ఎంత శాతం అభివృద్ధి చెందారు మీ హయాంలో? మళ్ళీ వారిని మనం కంపేర్ చేద్దాం, బేరీజ్ వేద్దాం. ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ కులాలన్నీ కూడా ఎంత శాతం ఇప్పుడు అభివృద్ధి చెందారు? మీ హయాంలో ఎంత అభివృద్ధి చెందారు? మీరు దీనికి తయారా? I have just quoted the figures in Andhra Pradesh, the total in lakhs of different communities, and I'm challenging Chandrababu Naidu whether these communities, how much percentage of these communities have been developed on par with his caste and his benamis in all fields, whether it is politically, business-wise, education-wise, in all, and even if they have migrated to different countries as NRIs, did they develop on par with Nara Chandrababu Naidu community and his benamis? Is Telugudesam Party, Nara Chandrababu Naidu, are they ready? We can compare this with YS Jagannath Reddy, YSRCP 5 years rule. What is the percentage of development of these communities in YSRCP, YS Jagan rule versus Chandrababu Naidu TDP rule? Because he claims to be the tallest leader. The same thing implies everywhere, even for Telangana, the rulers now and past, and all those states in entire India. This should be the yardstick. This should go in the election. Why reservations? Why we still talk about welfare schemes? Why development divide of these communities? That is the crux, should be the crux of the electioneering. మనం ఎందుకు ప్రతిసారి ఇంకా వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని ఎందుకు అంటున్నారు? ఇంకా సంక్షేమం కావాలని ఎందుకు అంటున్నారు? ఈ అభివృద్ధి అని చెప్పే దాంట్లో నేను చెప్పినటువంటి వీరందరూ కూడా ఎందుకు భాగస్వాములు కావడం లేదు? ఇవి ఎన్నికల్లో చర్చించబడాలి. అప్పుడే నిజాలు బయటికి వస్తాయి. దానికి కావాల్సింది విద్య. అటువంటి విద్యను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కులాలకు అందరికీ దూరం చేసింది చైతన్య నారాయణ ద్వారా. మీరా కాదా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. ఎన్ఆర్ఐలారా, నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి. మీకు పోయినసారి కూడా షో చేశాను, ఇప్పుడు కూడా ఆధారాలతో మీ ముందర పెడతా ఉన్నాను. ఎన్ఆర్ఐ, టీడీపీ ఎన్ఆర్ఐ అంటున్నారు, కమ్మ ఎన్ఆర్ఐ అంటున్నారు. మీరు రండి చర్చిస్తాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారికి దగ్గరున్న వారు మీరందరూ ఎన్ఆర్ఐలు బయటికి ఎట్లా పోయినారో, మరి మిగతా ఈ కులాల్లో మీ దాంట్లో కూడా కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎంత శాతం మీరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వీరు మీలాగా అన్ని కోణాల్లో అభివృద్ధి చెందారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ ఇప్పుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో ఈ వర్గాలు ఎంత శాతం అభివృద్ధి వాళ్ళలాగా చెందారో మనం చర్చించడానికి ఇది అనువైనటువంటి కాలమా కాదా ఎన్నికల వేళ. అందుగురించే తెలుగుదేశం కమ్మ ఎన్ఆర్ఐలారా, మీరు కూడా రండి. పాలకు పాలు నీళ్లకు నీళ్లు
నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వీరిని అభివృద్ధి చెంది ఏ శాతం చెంది ఈ అభివృద్ధి చేశారో, ఏ కోణంలో చేశారో మీరు ఆధారాలతో రండి చర్చిద్దాం. అదే వైఎస్ జగన్ పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ 5 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గాలు నేను చెప్పినటువంటి వారు ఏ శాతం వరకు అభివృద్ధి చెందారో అన్ని కోణాలలో అన్ని ఇండెక్స్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్, విద్య నుంచి మొదలు పెట్టుకొని వారు సామాజికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు, హక్కులు, వనరులు అందరికీ చెందినవి కదా. దాంట్లో అభివృద్ధి అనేది ఈ అన్ని వర్గాలను తీసుకొని అభివృద్ధి చెందిందా లేదా? అదే మూలం, అదే ప్రజాస్వామ్య హితం. సో అందుగురించి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. మీరు రండి, ఈ లెక్కలు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు వత్తాసుగా పలకడం కూడా ప్యాంప్లెట్ల లాగా అయిపోయినాయి. పత్రికల్లాగా కాకుండా స్వతంత్రంగా ఉండాలా. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని చోట్ల నుంచి రావాలా. అది మనకి ఏది తోస్తే, మనకి ఏ పార్టీ నచ్చితే వారికి డబ్బా కొట్టడం కాదు, స్వతంత్రంగా పనిచేయాలి. we should say ethically they should be printing the newspapers, carrying the information, or doing the shows. If they are not doing that, if they have become pamphlets, if they are increased, why did they increase their circulation? In whose interest and what is the content? How is that Andhra Pradesh Chief Electoral Officer or Election Commission of India is silent or blind to this? I am not able to understand. This is where education plays an important role. Education has discriminated between haves and have-nots, and the credit goes to Chaitanya and Narayana. They have gone from intermediate to school to engineering, then medical education, and then they have enlarged into even chartered accountancy and competitive exams, IAS, IPS. How many judges were there of his community during Chandrababu Naidu's rule? How is that the other communities could not go ahead? ఆయన సామాజిక వర్గం వాళ్ళే ఎందుకు చదువుకొని వాళ్ళే జడ్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అదే చైతన్య నారాయణ పుణ్యమా అని అంతకుముందు కూడా కొనసాగింది. కానీ దాని తర్వాత వచ్చిన తర్వాత అయిన మాట వాస్తవమా కాదా? దీనికి కేవలం సంపన్నులుగా అయినటువంటి కొంతవారికి ఆ విద్యను అభ్యసించడం ద్వారా వారు అయిన మాట నిజమా కాదా? దాంట్లో డబ్బులు లేని వారు, ఊర్ల నుంచి వచ్చిన వాళ్లకు నాణ్యమైనటువంటి విద్య అందకపోవడం, కేవలం ఊర్లలో కూడా నారాయణ మళ్ళీ ఎప్పుడు చైతన్య పెట్టిందంటే డబ్బుల కోసం, సంపన్నులు కావడానికి ఊర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు, అక్కడ ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలను మొత్తం విధ్వంసం, నాశనం చేసి స్కూలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, చార్టెడ్ అకౌంటెంట్ కాలేజీలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ చదువుకునేటువంటి ఆ కాలేజీలు, ట్రైనింగ్ కూడా, కోచింగ్ సెంటర్స్ కూడా అన్ని వీరి పెట్టుకొని జడ్జిల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వాళ్ళు స్థిరంగా ఆ కాలేజీలో అభ్యసించిన వారికే రావడం ఎంతవరకు కరెక్టు? అందుగురించే ఈ అసమానతలు అనేటివి పెంచి పోషించింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరే కదా, మీ హయాంలో అందుగురించే ఈ వర్గాల వారికి మీలాగా, మీ కుటుంబంలాగా, మీ బెనామీల్లాగా ఎంత శాతం సంపన్నులైనారు అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో. మీ కాలం వర్సెస్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాలంలో ఈ వర్గాలు ఎంత శాతం అభివృద్ధి చెందారో చర్చిస్తే పాలకు పాలు, నీళ్లకు నీళ్ళు అవుతాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా చేసిందని చెప్పుకోలేని దుస్థితి పరిస్థితిలో వారు కూడా ఉన్నందుకు మేము ఒక మంచి ఆలోచన ద్వారా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి ఆస్తి కేసులు కానీ, ఆయన పేరు మీద వచ్చినటువంటి ఆయన వాళ్ళ బాబాయ్ విషయంలో కానీ అది చట్టరీత్యంగా, చట్టపరంగా, పారదర్శకంగా, జవాబుదారితనంతో ఆ కేసులను కూడా తేల్చాలనే మేము చెప్తా ఉన్నాం. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మంచిని కూడా మనం చూపించాలి కదా, ప్లస్ ఆ మంచిని కూడా సమర్థవంతంగా చర్చించాలి కదా. ఈ సామాజిక వర్గాలకు ఎంత న్యాయం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతవరకు జరిగింది, ఇది బేరీజులు వేసుకొని ప్రజలు తమ ఓటు హక్కును నిర్ణయించాలనేదే మా ఆలోచన తప్ప ఈ పార్టీకి వేయండి, ఆ పార్టీకి వేయండి అని చెప్పం, ఈ పార్టీకి వేయొద్దు, ఆ పార్టీకి వేయొద్దని చెప్పం. ఎందుకంటే ఓటు అనేది అది ప్రతి ఒక్క ఓటర్ పౌరుడి హక్కు. ఎవరికైనా తను వేసుకోవచ్చు. ఈవెన్ నోటా కూడా ఉంది. ఇప్పుడు వారికి వీరికి కాకపోయినా నోటాకు కూడా వేసుకుని వచ్చే హక్కు వారికి అంతా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికల్లో పారదర్శకంగా, జవాబుదారితనంతో, హామీలు, వైఫల్యాలతో పాటు
మీరు గత కాలంలో ఏం చేశారు, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, అన్నీ కూడా బేరీజు వేసుకునే హక్కు ప్రతి పౌరుడికి, ఓటరుకు ఉంది. కాబట్టి నేను ఈ షో వారికి చేస్తా ఉన్నాను. ఏ విధంగా విద్యను విధ్వంసం చేసి కేవలం కొన్ని కులాలకు, కొందరికి చెందిన వారికి విధంగా ఆ రోజు తీసుకున్నటువంటి చైతన్య నారాయణ పుణ్యం ఈ రోజు వరకు కూడా మనం చట్టసభల్లో ఎటువంటి చట్టాలు వారు పాస్ చేసినా, మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణకు వైద్యాన్ని చేయడం వల్ల మనం జీవించే హక్కుతో పాటు చికిత్స, నివారణ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే మనం బానిసలమైతాం. మనం మళ్ళీ ఆ పాతకాలం ఈస్ట్ ఇండియా కంపెనీని తీర్చే విధంగా మన బ్రతుకులు కాబోతున్నాయా? దానికి ఈ విద్య ముఖ్య కారణమా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి విద్య ఏ విధంగా వారిని ఉన్నవారికి, లేని వారికి వేరే వేరే విధంగా విద్యను అభ్యసించడం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా, మీకు లక్షల్లో వారి కులాల సంఖ్య కూడా చెప్పాను, ఏ కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఇంకా మాకు ఈరోజు వారు రిజర్వేషన్ కావాలా కానీ, లేకపోతే ఇంకా మేము అభివృద్ధిలో భాగస్వాములం ఎందుకు కాలేదని వారు ప్రశ్నిస్తున్న వేళ, ఆ ప్రశ్నలో మేము ఇది చేస్తామని మీరే మీ మేనిఫెస్టో ద్వారా ఈ కులానికి ఇది చేస్తాం, ఆ కులానికి ఇది చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినారు. కాబట్టి అందుగురించి మీ హయాంలో మీలాగా, మీ కుటుంబంలాగా, మీ బినామీలాగా ఈ కులాలు ఎంత శాతం అభివృద్ధి చెందినాయి మీ హయాంలో వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల హయాంలో ఈ కులాలు, ఈ మతాలకు ఎంత శాతం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వారు సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా వారికి ఎంత మేలు జరిగింది అనేది చర్చిస్తే అది ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది. ఈ విధానం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చేటువంటి విధానం దేశవ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకొని పోయే విధంగా పాలన ఉండాలి. ఇంక్లూసివ్నెస్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంట్, షుడ్ బి ది యార్డ్ స్టిక్, అండ్ దట్ షుడ్ బి ది ఓన్లీ వే ఎలక్షన్ షుడ్ బి హెల్డ్. And every voter has a right to know and understand, and then he can exercise his franchise to elect his representative or party. That is purely their choice. So that is why we have just exposed what is happening in Andhra Pradesh as an example for the entire country. Thank you very much. Do support DRTSPR channels, Citizen DRTSPR channel, and Environment People DRTSPR channels. They are all in larger public interest only. And we have DRTSPR channel in Rumble, BitChute. You need to subscribe and support in a big way so that the independence of these channels will always eternally remain. Again, I am inviting those who differ with me. You can call me on 9440465339, to which even Google Pay and Phone Pay is also attached. If you want, you can support. You can send all the evidences through WhatsApp, and you can come and discuss with me, debate with me, differ with me. That is the beauty of democracy. But they should be all evidences as per rule of law and constitution. ఎవరైనా విభేదించే వాళ్ళు మా ఛానల్లో డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ కానీ, సిటిజన్స్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ కానీ, అదేవిధంగా రంబుల్లో కానీ, బిట్షూట్లో ఉన్నటువంటి డిఆర్టీఎస్పీఆర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. నా నంబర్ 9440065339. దీనికే గూగుల్ పే, ఫోన్ పే కూడా ఉంది. మీరు ఏమైనా సపోర్ట్ చేయాలంటే చేయొచ్చు. ఎవరైనా విభేదించి నాతో చర్చించాలన్నా కూడా ఇదే నంబర్కు మీరు వాట్సాప్ ద్వారా ఆధారాలు పంపండి, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మనం ఇదే విధంగా చర్చించవచ్చు. అదే ప్రజాస్వామ్యానికి చాలా మంచిది, ఎన్నికల వేళ ఇంకా మంచిది. అందుగురించే మీరు నిస్వార్థంగా డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ను స్వతంత్రంగా ఈ అంశాలు చర్చించి ప్రసారం చేయడానికి మీరు తగినటువంటి సహాయాన్ని 9440465339కి చేయగలరు. దీనికే గూగుల్ పే, ఫోన్ పే కూడా ఉంది. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.